ఫ్రెండ్స్, నా ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ మొబైల్కి రావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నా ఛానల్కి సంబంధించిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడాను మీకు మొబైల్కి చేరుతుంది. ఫ్రెండ్స్, రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్ నోటిఫికేషన్ నెంబర్ 1/2019 ఎన్టీపీసీని విడుదల చేయడం జరిగింది. సో ఇంతకుముందు ఏదైతే ఎన్టీపీసీ అలాగే పారామెడికల్ స్టాఫ్, మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్కి సంబంధించి 30,000 పోస్టులు విడుదల చేస్తానని చెప్పడం జరిగిందో అంతకన్నా ఎక్కువగా కేవలం ఎన్టీపీసీ 1/2019 నుంచే 35,277 పోస్టులకు సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ డీటెయిల్స్ తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ 28/2/2019 విడుదల కావడం జరిగింది. అలాగే ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 1/3/2019 ఈవినింగ్ 4 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసరికి 31/3/2019 నైట్ 11:59 వరకు ఉంటుంది. క్లోజింగ్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఆన్లైన్ ద్వారా చేసేటట్లయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, అలాగే డెబిట్ కార్డ్, యూపీఐ యూస్ చేసే వాళ్ళకి 5వ తారీఖు 4వ నెల 2019 నైట్ 11:59 వరకు, అలాగే ఎస్బీఐ చలానా ద్వారా చేసే పని అయితే కనుక 5వ తారీఖు ఏప్రిల్ మధ్యాహ్నం 3 గంటల వరకు, అలాగే పోస్ట్ ఆఫీస్ చలాన్ ద్వారా కట్టే పని అయితే కనుక 5వ తారీఖు 4వ నెల మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. అలాగే ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 12వ తారీఖు ఏప్రిల్ నైట్ 11:59 వరకు ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ సిబిటి వచ్చేసరికి జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ అఫీషియల్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే క్రింద డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీ కూడా మెన్షన్ చేయడం జరిగింది. టేబుల్ ఏలో చూసినట్లయితే కనుక అండర్ గ్రాడ్యుయేట్ స్పోర్ట్స్ అంటే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఇవ్వడం జరిగింది. దీనికి ఏజ్ 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉండాలి. జూలై 1, 2019 నాటికి. ఇక్కడ మనం చూసినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, అలాగే అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ టైమ్ కీపర్, ట్రైన్స్ క్లర్క్, అలాగే కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ 5 కేటగిరీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో వచ్చింది. దీనికి మొత్తం 10,628 పోస్ట్ అనేది ఇవ్వటం జరిగింది. అలాగే టేబుల్ బిలో గ్రాడ్యుయేట్ పోస్టులకు సంబంధించి 8 కేటగిరీ పోస్టులు ఇక్కడ మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీనికి ఏజ్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుండి 33 సంవత్సరాల లోపు ఉండాలి. జూలై 1, 2019 నాటికి. దీంట్లో మనం చూసినట్టయితే ట్రాఫిక్ అసిస్టెంట్, అలాగే గూడ్స్ గార్డ్, సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ టైమ్ కీపర్, కమర్షియల్ అప్రెంటిస్, స్టేషన్ మాస్టర్కి సంబంధించిన 8 కేటగిరీ పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్లో ఉన్నాయి. ఇవి మొత్తంగా 24,649 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో విడుదల చేయడం అనేది జరిగింది. అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసినట్లయితే కనుక ఎవరైతే అభ్యర్థులు క్లోజింగ్ డేట్ నాటికి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడాను అప్లికేషన్ పెట్టడానికి అనర్హులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 31/3/2019 నాటికి రిజల్ట్ వచ్చేసి ఎవరైతే క్వాలిఫై అయి ఉన్నారో వాళ్ళు మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మెన్షన్ చేశారు. వీటిలో 2 స్టేజ్ల సిబిటి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఈ సిబిటి 2 స్టేజెస్ కూడా క్వాలిఫై అయినట్లయితే కనుక స్కిల్ టెస్ట్ జరుగుతుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ కూడా జరుగుతుంది. స్కిల్ టెస్ట్ ఏ పోస్టులకు ఉంటుంది, అలాగే కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ వేటికి ఉంటుంది అనేటువంటిది ఇక్కడ పూర్తిగా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్కి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 1/7/2019 నాటికి ఇంటర్మీడియట్ పోస్టులకి ఏజ్ గ్రూప్ 18 నుంచి 30 వరకు ఉంటుంది. సో ఓసీ అభ్యర్థులైనట్లయితే 2/7/1989కి ముందు పుట్టినవారు, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ ఏరియా వాళ్ళు 2/7/1986కు ముందు పుట్టినటువంటి వాళ్ళు, ఎస్సీ ఎస్టీలు అయినట్లయితే కనుక 2/7/1984కి ముందు పుట్టినటువంటి వాళ్ళు ఇంటర్మీడియట్ పోస్టులకి అనర్హులు. వీళ్ళు గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడాను 1/7/2001 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళకి 18 సంవత్సరాలు కంప్లీట్ అవ్వవు కాబట్టి వాళ్ళందరూ కూడాను ఈ నోటిఫికేషన్లో అప్లై చేయడానికి అనర్హులు. అలాగే కమ్యూనిటీ వైడ్గా ఎవరెవరికి ఎన్ని సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు అనేటువంటిది కింద టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది.
ఓబీసీ నాన్ క్రీమ్ లేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఓసీ అయినట్లయితే ఏ విధంగా ఇచ్చారు, అలాగే ఓబీసీ అయినట్లయితే ఏ విధంగా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి కూడాను అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఓబీసీ క్యాండిడేట్స్కి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఉమెన్ కేటగిరీలో వీడియోస్ అయినట్లయితే కనుక, అలాగే డైవర్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వాళ్ళలో అన్రిజర్వ్డ్కి ఎంత ఉంది, అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్కి ఎంత ఉంది, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ లిమిట్ అనేది ఎంత ఉందని చెప్పేసి కూడాను కింద టేబుల్లో మెన్షన్ చేయడం జరిగింది. దీని కింద మనం చూసినట్లయితే గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులకు ఏజ్ గ్రూప్ 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల వరకు ఉంది. సో ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2/7/1986కు ముందు పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఓబీసీ నాన్ క్రైమ్ లేయర్లో 2/7/1983కి ముందు పుట్టినటువంటి వాళ్ళు, అలాగే ఎస్సీ ఎస్టీల్లో 2/7/1981కి ముందు పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ నోటిఫికేషన్కి అప్లై చేయడానికి పూర్తిగా అనర్హులు. అలాగే లోయర్ ఏజ్ లిమిట్ అనేది 1/7/2001 తర్వాత ఎవరైతే పుట్టారో వాళ్ళందరూ కూడాను ఈ నోటిఫికేషన్ మొత్తంగా అప్లై చేయడానికి అనర్హులు. అదేవిధంగా దీని కింద కూడాను కమ్యూనిటీ వైడ్గా ఎవరికి ఎన్ని సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు, కట్ ఆఫ్ ఏజ్ ఎంత అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ కూడాను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఫీజుని 500 రూపాయలుగా నిర్ణయించడం అనేది జరిగింది. అలాగే ఎవరైతే ఫస్ట్ స్టేజ్ సిబిటీని కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 400 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీ అనేది రీఫండ్ వస్తుంది. దీంతో పాటుగా పీడబ్ల్యూడీ, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ క్యాండిడేట్స్కి ఎగ్జామినేషన్ ఫీజుని 250 రూపాయలుగా నిర్ణయించారు. ఫస్ట్ స్టేజ్ సిబిటీ అటెంప్ట్ చేసినట్లయితే కనుక 250 రూపాయల ఫీజు అనేది రిటర్న్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ స్టేజ్ సిబిటీకి సంబంధించి వెయిటేజ్ కూడా ఇక్కడ వచ్చడం జరిగింది. ఈ ఎగ్జామ్ అనేది అందరికీ కామన్గా ఉంటుంది. ఇది 90 మినిట్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీంట్లో జనరల్ అవేర్నెస్ నుంచి 40 మార్కులు, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 30 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 మార్కులు, మొత్తం 100 మార్కులకి సిబిటీ 1 అనేది జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 120 మినిట్స్ అంటే 30 మినిట్స్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది 1/3 అనేది ఉంటుంది. అలాగే సెకండ్ స్టేజ్ సిబిటీకి సంబంధించి ఎగ్జామ్ వెయిటేజ్ని కూడాను ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎగ్జామ్ డ్యూరేషన్ అనేది సెకండ్ స్టేజ్ సిబిటీ 90 మినిట్స్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 50 మార్కులు, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 35 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 మార్కులు, మొత్తం 120 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. అలాగే పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 120 మినిట్స్ అనేది ఎగ్జామ్ ఉంటుంది. ఈ ఎగ్జామ్లో కూడాను 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండటం అనేది జరుగుతుంది. అలాగే పోస్టుల సంఖ్య చూసినట్లయితే కనుక ఆర్ఆర్బి ముంబై నుంచి ఎక్కువగా 3665 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. అన్రిజర్వ్డ్కి ఎన్ని పోస్టులు ఉంటాయి, అలాగే ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉంటాయి అనేది విడివిడిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అలాగే అతి తక్కువగా చూసినట్లయితే కనుక ఆర్ఆర్బి ముజఫరాబాద్ నుంచి 329 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. అలాగే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి విడివిడిగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదే మన సికింద్రాబాద్ జోన్లో చూసినట్లయితే కనుక మొత్తంగా 3234 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇందులో మొత్తం అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1325 పోస్టులు, అలాగే ఎస్సీ కేటగిరీకి 490, ఎస్టీ కేటగిరీకి 257, ఓబీసీకి 836, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి 326 పోస్టులు అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.